అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల మేము బాగున్నాము. మనము నిన్న దేవుడు ఆదాం అండ్ ఈవ్ తోటి ఫ్రూట్ని తినొద్దంటారు కదా, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రూట్ తినొద్దంటారు. అది ఈవ్ తినేసి వాళ్ళ హస్బెండ్ కూడా ఇచ్చినట్టు ఆదాంకి ఇక్కడ చూసుకున్నాం. ఈరోజు మనం చాప్టర్ 3 7 to 24 verses చదువుకుందాం. 7th verse. And the eyes of them both were open, and they knew that they were naked, and they sewed fig leaves together and made themselves organs. వాళ్ళ ఆ ఫ్రూట్ని తిన్న తర్వాత వాళ్ళ ఐస్ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయ్యి వాళ్ళు ఇద్దరు నేకెడ్ కింద ఉంటే వాళ్ళు క్లాత్స్ని సూ చేసుకుని దానితో కుట్టుకుని అప్పుడు వాళ్ళిద్దరూ వేసుకున్నారు. 8 verse చదువుకుందాం. And they heard the voice of the Lord walking in the garden in the cool of the day. And Adam and his wife hid themselves from the presence of the Lord God amongst the trees of the garden. ఇక్కడ 8 బైబిల్ సేస్ దేవుడు వాళ్ళని పిలుస్తున్నారని వాయిస్ వినపడి ఆయన నుంచి చెట్ల దగ్గర దాక్కున్నారంట. వాళ్ళ గాడ్ ప్రజెన్స్ నుంచి దాక్కున్నారు ఆదాం అండ్ ఈవ్. 9th verse చదువుకున్నాం. And Lord God called unto Adam and said unto him, Where are you thou? ఆదాంని పిలిచి లార్డ్ గాడ్ ఆదాంని పిలిచి ఏమంటారంటే, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినారు, ఎక్కడున్నారు అని దేవుడు ప్రశ్నిస్తారు వాళ్ళని. 10th verse చదువుకుందాం. ఆదాం చెప్తారంట, And he said, I heard the voice in the garden, and I was afraid because I was naked and hid myself. ఆదాం చెప్తున్నారు, మేము విన్నాం నీ వాయిస్, కానీ ఎందుకు రాలేదంటే మేము నేకెడ్ కింద ఉన్నాం అనుకుంటే రాలేదు అని చెప్తున్నారు ఆదాం. 12th verse చదువుకున్నాం. And the man said, The woman whom though you gave to be with me, she gave me the tree and I ate. ఆదాం చెప్తున్నారు ఏమని, ఉమెన్ ఉంది కదా, ఉమెన్ను నాకు ఇచ్చింది, ఈ ఫ్రూట్ని నేను తినేశాను అని చెప్తున్నారు ఆదాం అక్కడ. అండ్ 13 verse చదువుతున్నాం. And the Lord God said until the woman, What is this that you have done? What is this you have done? And the woman said, The serpent disappointed me and I did eat. Serpent, స్నేక్ అంట. స్నేక్ని ఆమెను మోసం చేసి ఆమె మ్యాజికల్ వర్డ్స్ చెప్పి తినిపించింది అని చెప్తుంది ఇక్కడ ఉమెన్. దేవుడు ఎందుకు చేసావిది అని అడిగినప్పుడు ఆ ఉమెన్ ఏమని చెప్పిందంటే, నాకు ఈ స్నేక్ మ్యాజిక్ వర్డ్స్ చెప్పి నన్ను తినిపించింది ఇది అని చెప్తారు ఇక్కడ దేవుడు. 14th verse చదువుకుందాం. And the Lord God said until the serpent, Because thou had done this, thou art cursed above all cattle and above the very beast of the field. Upon the very cattle thou go and dust shall thou eat all days of the life. ఇక్కడ దేవుడు సర్పెంట్ తోటి చెప్తున్నారు. ఆ స్నేక్ని దేవుడు కర్స్ చేస్తారు. అక్కడే కర్స్ చేసి ఆ స్నేక్ ఎందుకు అలా చేసింది అని అక్కడ కర్స్ చేశారు దేవుడు. ఒక పాయిజన్ కర్స్, ఆ పాయిజన్ కర్స్ చేసి దేవుడు చెప్తారు నీకు ఫుడ్ దొరకదు అని. 15th verse చదువుకుందాం. And I will put enmity between thee and the woman, and between the seed of her seed
it shall be brush the head, and thou shall brush his head. ఇక్కడ ఉమెన్కి ఒక బిట్వీన్ సీడ్ బై సీడ్ కర్స్ చేస్తున్నారు. ఉమెన్ని కర్స్ చేసి దేవుడు ఆ ఉమెన్ కర్స్ చేస్తున్నారు ఇక్కడ సీడ్ బై సీడ్. 16th verse చదువుకున్నాం. Until the woman he said, I will greatly multiply the sore and the compression in sore. Thou shalt bring forth children, and the desire shall be to the husband, and he shall rule over the woman. Until the woman he said, woman తోటి దేవుడు చెప్తున్నారు, I will greatly multiply the sore, the compression in the sword, bring forth children. ఇక్కడ చిల్డ్రన్ వచ్చేలాగా ఆ ఉమెన్ తోటి చెప్తున్నారు. ఎవరికి ప్రాఫిట్ ఉంటుందంటే వాళ్ళ ఫాదర్కి, ఆదాం. 17th verse. And unto Adam he said, because you hardened my voice of the wife, and hath eaten of the tree of which I commanded thee, saying, you shall not eat, cursed is the ground for the snake, and sore though you ate it all the days of the life. దేవుడు ఇక్కడ ఆదాం తోటి చూసి చెప్తున్నారు, నిన్ను మీ వైఫ్ మాట విని నువ్వు నేను కమాండ్ చేసిన మాటను వినకుండా తినేసి ఆ ఫ్రూట్ని తిన్నావు కాబట్టి ఇక్కడ దేవుడు కర్స్ చేస్తున్నారు ఆదాము కూడా. 18 చదువుకున్నాం. Thrones also the talents shall be in vain fought to they, and thou shall eat the herb of the field. Thrones, మీరు థ్రోన్స్ హర్బ్స్ ఇంకా ఆ ఫుడ్ తినరుగాక అన్నారు. 19 verse చదువుకున్నాం. In the sweat of the face shall thou eat bread till thou return until the ground, for out of the waste thou taken for dust thou art, and until dust shall thou return. ఇక్కడ మీ ఫేస్ స్వెట్, వాళ్ళు కష్టాలు పెట్టి డబ్బులతోటి బ్రెడ్ కొనుక్కుని తినాలి అని ఇక్కడ దేవుడు వాళ్ళని ఆ ఈడెన్ గార్డెన్లో నుంచి బయటికి పంపేస్తున్నట్టు చెప్తున్నారు దేవుడు. మీరు స్వెట్ తోటి డబ్బులు తీసుకుని పని చేసి డబ్బులు తీసుకుని బ్రెడ్ కొనుక్కుని తినాలి అని చెప్తున్నారు దేవుడు. 20 చదువుకున్నాం. And Adam called his wife name Eve, because she was the mother of all living. ఆదాం వైఫ్ పేరు ఈవ్, ఎందుకంటే ఆమె మదర్, ఆల్ లివింగ్ బీయింగ్స్కి మదర్ ఆమె అనుకుంటే ఆమె పేరు ఈవ్ అని పెట్టినారు. Until Adam also and to his wife did the Lord make hosts of skin and coated them. దేవుడు ఆదాంకి ఇంకా వైఫ్కి ఒక క్లోత్స్ని చేసి దేవుడు వాళ్ళకి ఇచ్చినారు, వేసుకోమని. 22 చదువుకున్నాం. And the Lord God said, behold, the man is become as one of us, to know good and evil, and now lest he put forth his hand and take also of the tree of life and eat and live forever. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, behold, ఈ మ్యాను ఈయనకి గుడ్ అండ్ ఈవిల్ మనట్లాగా తెలిసింది. వీళ్ళు ట్రీ ఆఫ్ లైఫ్ వాళ్ళు తిందురుగాక, ఎప్పుడు తిందురుగాక అని దేవుడు ఇక్కడ అంటున్నారు. 23 చదువుకో. Therefore the Lord God sent him forth from the garden of Eden to till the ground from whence he was taken. Therefore the Lord God sent him from the garden of Eden. ఇక్కడ దేవుడు గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి ఆదాం అండ్ ఈవ్ని పంపించేస్తారు. మీరు సంపాదించుకుని స్వెట్ తోటి డబ్బులు పెట్టుకుని ఆ బ్రెడ్ని కొనుక్కుని తినమని ఇంకా పంపించేస్తారు ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి. ఈడెన్ ఆఫ్ గార్డెన్ 24 చదువుకున్నాం.
So he drove out the man, and he placed at the east of the garden of Eden and a flaming sword which turned every way to keep the way of tree of life. ఇక్కడ దేవుడు ఆదమ్ అండ్ ఈవ్ని ఈస్ట్ వైపు పంపించేసి అక్కడ దేవుడు ఒక ఫైర్ పెడతారు. ఇంకా ఆ ట్రీని తినకుండా ఎవరు ఆ ట్రీని తినకుండా ఆ లోపలికి గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోపలికి ఎవ్వరు ఎంటర్ అవ్వకుండా. మనం కూడా ఇది ఫస్ట్ కమాండ్ దేవుడు చేసినారు ఆదమ్ అండ్ ఈవ్తో. వాళ్ళు ఇక్కడ బ్రేక్ చేస్తారు ఆ రూల్ని. ఈవ్ బ్రేక్ చేస్తారు ఫస్ట్, తర్వాత ఆదమ్ చూపించినప్పుడు ఆదమ్ బ్రేక్ చేస్తారు, మా వైఫ్ ఇచ్చింది కదా అని తిందామని. సో మనం కూడా చాలాసార్లు కమాండ్స్ బ్రేక్ చేస్తాం. ఆ కమాండ్స్ని అలా బ్రేక్ చేయకూడదు. దాంట్లో కూడా ట్రూత్ ఉండొచ్చు, ట్రూ ఉండొచ్చు అనుకుంటే మనం ఆలోచించి మంచిగా ఏ సిచ్యువేషన్లో ఉన్నా దానికి దేవుణ్ణి అడిగి దేవునికి నాలెడ్జ్ ఇమ్మని ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని అప్పుడు మనం ఆలోచించి ఆ సిచ్యువేషన్ బట్టి వేలో నడవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య స్తోత్రం 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 తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం దేవా. స్తోత్రం దేవా, మీకు వందనాలు చేస్తున్నాం దేవా. మేము ఎవరము కలుసుకోలేకపోతున్నాం తండ్రి, మీరు సహాయం దయచేయమని క్లాసున్నాం దేవా. మీరు కాపాడు తండ్రి. చర్చ్ శ్రీ ఓపెన్ అవుతానికి తొందరలో మీరు సహాయం దయచేయమని క్లాసున్నాం దేవా. ఈ COVID-19 కూడా వెళ్ళిపోతాను, మీరు సహాయం దయచేయండి దేవా. మెడిసిన్ దయచేయమని క్లాసున్నాం తండ్రి, మీరు కాపాడమని క్లాస్ చేస్తున్నాం దేవా. మీరు తోడుగున్నాం దేవా. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు బ్లెస్ చేసి ఆశీర్వదించమని క్లాసున్నాం దేవా. మీరు కాపాడమని క్లాస్ చేస్తూ మీరు తోడుగున్నామని క్లాసున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో మీకు మార్చినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా కోసం ప్రార్థన చేయండి. మై నేమ్ ఇస్ పింజేశ్వర్. ప్రైజ్ ద లార్డ్.